వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. ఏపీ అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయ్యాయి. కానీ ఈ అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయిన రోజే వైసీపీ నేతల నిరసనలు కూడా స్టార్ట్ అయ్యాయి. ఇందులో భాగంగా సమావేశాల లోపలికి వెళ్తూ కూడా జగన్ ఒక పోలీస్ ఆఫీసర్తో గట్టిగా మాట్లాడిన వైనం అయితే కనిపిస్తోంది. మధుసూదన్ రావు అనే వ్యక్తితో ఆయన జగన్మోహన్ రెడ్డి చేతిలో ఉన్న పేపర్స్ తీసేసుకున్నారని, దానికోసమే నేను గట్టిగా మాట్లాడారు. అంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం అని చాలా వింతగా మాట్లాడిన వైనం అయితే కనిపిస్తూ ఉంది. ఆ మాటలకు మీరేమంటారు? బాగా అడిగారు. ప్రజాస్వామ్యం అంటే పదాలు వింతగా ఉన్నాయి కదండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి నోటు వెంట ఇలాంటి మాటలు వినడం కొత్తగా ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ముఖ్యంగా, తర్వాత పోలీసులకి, తర్వాత మిగిలిన జనాలు. ఎందుకంటున్నామంటే 5 ఏళ్ళు అసలు ప్రజాస్వామ్యం అంటే ఏంటో తెలియకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతికారు. వాళ్ళకి ఎప్పుడు ఏ కేసు వస్తుంది, ఎప్పుడు ఏ పోలీసు ఇంటికి వస్తారు, ఎప్పుడు ఏం జరుగుతుంది, పిల్లలకి అంటే అన్నం తింటున్న పిల్లల్ని కూడా లాక్కుని వెళ్ళిపోతారా, ఇలాంటి రకరకాల సిచ్యువేషన్స్ వాళ్ళు చూశారు. అసలు ప్రతిపక్షం అనేదానికి ఒక అవకాశం ఇవ్వకుండా, మామూలుగా కూడా వాళ్ళు ర్యాలీలు చేసుకోవటానికి కానీ, లేదు ఏదైనా ఎక్కడికైనా వెళ్ళటానికి కూడా అవకాశం లేకుండా అడుగడుగున ఆంక్షలు విధించి, వాళ్ళు ఒకవేళ ఏదైనా కూడా ర్యాలీ కాకపోయినా ఇప్పుడు ప్రజాగళం చేశారు లోకేష్ గారు, ఆయన వెళ్ళాలంటే కుదరకుండా, అంటే మైకులు లాగేసుకుని బస్సులు ఇవ్వకుండా, వెహికల్స్ ఇవ్వకుండా నానా ఇబ్బందులు పెట్టి. పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అప్పుడు ఏం చేస్తారో మనం చూసాము. తర్వాత చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని ఇబ్బందులు పెట్టారో ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన వైసీపీ నోటి వెంట, ముఖ్యంగా వైసీపీ నాయకుడైన, అంటే వైసీపీ పార్టీ నాయకుడైన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే పులివెందుల ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు వింటుంటే నవ్వొస్తుంది. ఏం జరిగిందంటే ఇవాళ యాక్చువల్గా కూటమి, తెలుగుదేశం కూటమి ఏదైతే ఉందో వాళ్ళు ఏం చేశారంటే, ఇవాళ శాసనసభ బడ్జెట్ సమావేశాలు. అవును. సో ఓట్ ఆన్ అకౌంట్ ప్రవేశపెట్టనున్నారంటే 3 నెలలకు బడ్జెట్ ప్రవేశపెడతారు వాళ్ళు. ఎవరెవరు? తెలుగుదేశం, జనసేన, కూటమిలో ఉన్న బీజేపీ కలిపి. సో ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా కూడా లేదు, మనకు తెలుసు. ఆయన ప్రతిపక్ష హోదా లేని నాయకుడు, ఒక ఎమ్మెల్యేగా రావాల్సిన నాయకుడు ఇవాళ నల్ల కండువాలు వేసుకుని మంది మార్బలంతో ఆయన ప్లకార్డులు పట్టుకుని వచ్చాడు. సో ఆయన వచ్చినప్పుడు పోలీసులు జగన్మోహన్ రెడ్డిని ముందు అడ్డుకోవాలా, మిగిలిన వాళ్ళని అడ్డుకున్నారు. వాళ్ళ చేతుల్లో పేపర్ లాక్కున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి చేతిలో లాక్కున్నారా మనకు తెలియదు. ఒకవేళ లాక్కున్నా అంటే అందులో భాగంగా చేసి ఉండొచ్చు. ఆయన అంటే శాసనసభ వైపు వెళ్ళబోతుంటే ఆపారు పోలీసులు. అప్పుడు అందులో ఒక పోలీసుని ఉద్దేశించి, మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో, మాకు ఒక రోజు వస్తుంది, నువ్వు ప్రజాస్వామ్యంలో ఉన్నావా, నీ నెత్తి మీద ఉండే టోపీ మీద ఉండే 3 సింహాలు గుర్తుపెట్టుకో, నువ్వు ఏంటనుకుంటున్నావు అవి అన్నట్టుగా బెదిరిస్తూ మాట్లాడాడు. అంటే ప్రజాస్వామ్యం, ఈయన మాట్లాడటం అనేది అలాంటి పదాలు అపహాస్యంగా ఉన్నాయి ప్రజలకి. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నట్టుగా ఉంది. అంటే అలాంటి పదాలు ఆయన డిక్షనరీలో ఉండవు కదండి. సో ఇవాళ ఈ విధంగా మాట్లాడటం అనేది నవ్వుకుంటున్నారు. ఎందుకంటే మీకు తెలుసు 5 ఏళ్లలో పోలీసులు అనేవాళ్ళు వాళ్ళ బాధ్యత మర్చిపోయి, మేము ప్రభుత్వ ఉద్యోగులం, మాకు హక్కులున్నాయి, మాకు ఒక అధికారం ఉంది అని మర్చిపోయి వాళ్ళని అప్పటి అధికార పక్షానికి తాకట్టు పెట్టుకుని, అంటే అందరూ కాదు, కొంతమంది పోలీసులు, కొంతమంది ఐఏఎస్లు ఆ రకంగా చేశారు, మీకు తెలుసు, ఐపీఎస్లో కొంతమంది. సో వీళ్ళందరూ కూడా వాళ్ళు ఏం చెప్తే అది చేసి ఒక్కొక్క నియోజకవర్గంలో వాళ్ళు సృష్టించిన అలజడి కావచ్చు, లేకపోతే అరాచకం కావచ్చు, చేసిన అరెస్టులు కావచ్చు, పోలీసు శాఖ మనం మాట్లాడేది, అవన్నీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డికి గుర్తు రాలేదు. అవన్నీ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగాయి. అవును. ఒక్కొక్క నియోజకవర్గానికి మీరు వెళ్తే పెద్దిరెడ్డి అరాచకాలు, మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి చేసిన అరాచకాలు, వీటన్నింటికి ఎవరు కొమ్ము కాశారండి? కోడికత్తి శ్రీని విషయంలో ఎవరు దన్నుగా ఉన్నారు? పోలీసులే కదా. మీరు గులకరాయి సతీష్ తీసుకుంటే, అంటే ఏది తీసుకున్నా ఏది జరిగినా ఆ రోజు పోలీసులు మేము ప్రభుత్వ ఉద్యోగులం అని మర్చిపోయి ఒక వైసీపీ క్యాడర్ లాగా, వాళ్ళు వైసీపీ కార్యకర్తల్లాగా పనిచేసి రాష్ట్రంలో అల్లకల్లోలు సృష్టించడంలో తమ వంతు పాత్రని పోషించారు. అంటే అందులో వాళ్ళకు కూడా భాగస్వామ్యం ఆ రోజు ఉంది. అటువంటి పోలీసులు ఈరోజు అంటే అవి మర్చిపోయి, అంటే మర్చిపోవటం అంటే అప్పుడు ప్రభుత్వానికి అనుగుణంగా అప్పుడు అలా పనిచేసి
ఈరోజు ప్రభుత్వం వీళ్ళు అంటే నిజాయితీగా పనిచేస్తున్నారు కాబట్టి ఈరోజు ప్రభుత్వంలో పనిచేస్తున్న పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విధి నిర్వహణని సక్రమంగా నిర్వహిస్తూ ఉంటే ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి బెదిరించడం అనేది ఏ రకంగా తీసుకోవాలి? జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టాలా పోలీసుని ఎదిరించినందుకు, పోలీసుని మాట్లాడినందుకు? మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో అని బెదిరించాడు కదా, మరి పోలీసుని బెదిరించచ్చా? మీరే కదా అంటారు ఇలాంటివన్నీ. సో ఈ బెదిరింపు రాజకీయాలను ఏమనాలి? నువ్వు ఇవాళ దేనికి వచ్చావు అసలు శాసనసభకి? నీ గళం వినిపించు శాసనసభలో. ఇవాళ నువ్వు వినిపించడానికి అక్కడ ఏమీ లేదు. దేనికి అసలు నువ్వు ఒక నల్ల కండువా కప్పుకొని వచ్చావు? అంటే ఇవాళ గవర్నర్ ప్రసంగం జరగబోతుంది, అది ఆటంకం కలిగించడానికి కూడా ఇలా వచ్చారు అని అనుకోవచ్చు అంటారా? అదొకటే కాదండి, ఇప్పుడు రషీద్ హత్యకి ఈయన వెళ్ళాడు. రషీద్ అన్నవాడు గంజాయి మత్తులో చేశాడా లేకపోతే మద్యం మత్తులో చేశాడా? గొడవలు చేసుకున్నాడు. రషీద్ తన ఫ్రెండ్ జిలానీతో గొడవలు పడ్డాడు. ఒకప్పుడు ఇద్దరు వైసీపీనే. సో వాళ్ళు అంటే ఇతను ఈ రషీద్ అన్నవాడు వాళ్ళ ఇంటికి వెళ్ళి అతను ఏం మాట్లాడాడో ఏం అసభ్యంగా ప్రవర్తించాడో మనకు తెలియదు. వాళ్ళిద్దరి మధ్య గొడవలు అయితే ఉన్నాయి. ఇద్దరు గంజాయి విషయంలో ఇద్దరికి షేర్ ఉంది. ఇతను మద్యం దుకాణంలో పనిచేస్తాడు. ఆ జరిగిన దాంట్లో అతను రషీద్ని హత్య చేసి ఉండొచ్చు. దానికి తెలుగుదేశానికి ఎటువంటి సంబంధం లేదు. అది వ్యక్తిగతంగా జరిగింది, అది పార్టీ పరంగా జరిగింది ఏం కాదు. నెంబర్ 1. అలాంటి వ్యక్తిని ఈయన పిన్నెల్లిని పరామర్శించినట్టు, పిన్నెల్లిని ఆయన 25 లక్షలు ఖర్చు పెట్టుకుని ఒక స్పెషల్ హెలికాప్టర్లో వెళ్ళి చూసొస్తే, ఇతన్ని రోడ్డు మార్గంలో వెళ్ళి దాన్ని ఒక పెద్ద వేడుకగా నిర్వహించి, అంటే ఒక జాతరలాగా వెళ్ళాడు. ప్రజలనంతా పరామర్శించాల్సిన వ్యక్తిని పరామర్శించడానికి ఇతను ప్రజలతోటి అంటే వాళ్ళకి నమస్కారాలు పెట్టుకుంటూ వాళ్ళని పలకరిస్తూ వెళ్ళాడు. మనకు తెలుసు. అటువంటి రషీద్ గురించి ఇవాళ అసెంబ్లీలో లేవనెత్తడానికి వస్తున్నాడు. ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోయిందంటాడు. సేవ్ డెమోక్రసీట ఇవాళ నినాదాలు వాళ్ళు. సో ఇటువంటి జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు శాసనసభకు వచ్చాడు అనుకోండి, ఇప్పుడు అతని ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఆల్రెడీ చాలా కంపెనీలు ముందుకు వస్తున్నాయి. 400 మంది పారిశ్రామిక ప్రతినిధులు రెడీగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఆయనతో చర్చించాక పెట్టుబడులు పెట్టడానికి వాళ్ళు సన్నద్ధులై ఉన్నారు. సో ఇవన్నీ చూసి భరించలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీకి మనం 100 రోజులు టైం ఇవ్వాలనే కనీస ఇంగిత జ్ఞానం లేదు. ఎవరికైనా కూడా ఉంటుంది అది. అమెరికా లాంటి చోట్ల దీన్ని హనీ పీరియడ్ అంటారు. అలాగే మనకు కూడా 100 రోజులు మన రాజ్యాంగం చెప్తోంది, ఎవరికైనా అవకాశం ఇవ్వాలి. వాళ్ళు పరిపాలన ఎలా ఉంటుంది ఎలా ఉండదు అనేదానికి. 45 రోజులకే వీధిన పడిపోయి నువ్వు ఇది చేయలేదు అది చేయలేదంటే వాళ్ళకు ఊపిరి పీల్చుకోవడానికి ఎవరైనా అవకాశం ఇవ్వాలి కదండి. రాష్ట్రపతి పాలన అంటాడు. 164 సీట్లు తెచ్చుకున్న వ్యక్తికి మీరు రాష్ట్రపతి పాలన విధించాలని ఎలా అంటాడండి? అసలు 11 సీట్లు తెచ్చుకున్న వ్యక్తి ఏ రకంగా మాట్లాడుతున్నాడు? అసలు ముందు నువ్వు రాజ్యాంగం గురించి తెలుసుకో, నువ్వు ప్రజాస్వామ్య విలువల గురించి తెలుసుకో. ప్రజాస్వామ్యంలో ప్రజలకి స్వేచ్ఛ ఉంటుంది, వాక్ స్వాతంత్రం ఉంది, కరెక్టే, భావస్వేచ్ఛ ఉంది వాళ్ళకి. కానీ ఎట్ ద సేమ్ టైం దేనికి మనం భావస్వేచ్ఛ ఇవ్వాలి, ఏం మాట్లాడాలి అనేది మీరు తెలుసుకోవాలి జగన్మోహన్ రెడ్డి. ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు అవన్నీ జరుగుతున్నాయి, అభివృద్ధి జరగకుండా దీన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్ళాలి. రాష్ట్రం అతలాకుతలం అయిపోతుంది, అల్లకల్లోలంగా ఉంది. ప్రస్తుతం ఉన్న ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తోంది అంటూ లేనిపోనివన్నీ సృష్టించడానికి ఈయన మంది మార్బలంతా వచ్చి గొడవ చేయడానికి చూశాడు అసెంబ్లీ దగ్గర. అంటే నేషనల్ మీడియా దృష్టిలో పడాలనేది ఆయన ఉద్దేశం. ఓకే, రేపు ఢిల్లీ వెళ్ళాలనుకుంటున్నాడు, ఎల్లుండి ఆయన శాంతియుతంగా ఏదో ధర్నా చేస్తానంటున్నాడు. ఇవన్నీ కూడా నేషనల్ మీడియా దృష్టిలో పడి జగన్ తన్ని తానేదో పైకి ఎలివేట్ చేసుకోవడానికి చూస్తున్నాడు. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు ఆయనకు కావాల్సింది ప్రైమ్ మినిస్టర్ అపాయింట్మెంట్, అమిత్ షా అపాయింట్మెంట్, రాష్ట్రపతి పాలన. ఇవన్నీ జరిగే విషయాలండి. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎవరితో కూటమిలో ఉంది అంటే, కూటమి తప్పు చేసిందని చెప్తున్నావు అంటే భారతీయ జనతా పార్టీ తప్పు చేసిందని చెప్తున్నావా రాష్ట్రంలో? కాబట్టి ఆయన ఆలోచించుకోవాలి ఇవన్నీ. సో ఇవాళ ఏం చేసినా కూడా ఇవాళ ఒక పోలీస్ ఆఫీసర్ని ఆయన బెదిరించాడు కాబట్టి ముందు ఆ పోలీస్ ఆఫీసర్ని బెదిరించినందుకు జగన్ మీద కేసు పెట్టాలి. తర్వాత సాక్షి రాసే ఈ రాతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రజలు చదువుతున్నారు కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం కూటమి ముందు అర్జెంటుగా చేయాల్సిన పని ఏంటంటే సాక్షి పేపర్ మీద, సాక్షి పేపర్కి చెందిన భారతీ రెడ్డి మీద కేసు పెట్టాలి.
అండ్ ఇంకోటి ఏంటి అంటే రేపటి నుంచి శాసనసభ సమావేశాలకు వెళ్ళే ఆలోచన లేదు అన్నట్టుగా వైసీపీ నేతలు అయితే చెప్తున్నారు. ఎందువల్ల అనుకోవచ్చు? అంటే ఇలా ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు కాబట్టి, అక్కడ ధర్నా చేస్తున్నారు కాబట్టి దానివల్ల అనుకుంటారా, లేకపోతే ఇవాళ ఏం జరగకపోయినా ఈ బయట ఈ గొడవ జరిగినందుకు అని ఎలా తీసుకోవచ్చు అంటారు అసలు వెళ్ళడం? ఇవాళ అసలు గొడవ సృష్టించిందే రేపటి నుంచి రాకుండా ఉండడానికి. ఎందుకు చెప్తున్నామంటే ఎప్పుడైతే ఆయన శాసనసభకి రాడు అన్నారో, కాదు నేను వచ్చాను అని చూపించుకోవటానికి వాళ్ళు వచ్చారు అంతే. ఆ రావడం కోసం ఇంత బహానా అంతా, ఇదంతా కూడా ఒక సృష్టించుకున్నది. ఇంక సో ఈ వంక పెట్టుకుని రేపటి నుంచి రాడు, ఢిల్లీ వెళ్ళిపోతాడు ఆయన. ఢిల్లీలో ఎల్లుండి గొడవ చేస్తాడు. రేపేమో అక్కడ బడ్జెట్ పెడతారు, కేంద్ర బడ్జెట్ ఉంది రేపు. ఎల్లుండి బడ్జెట్ మీద చర్చ ఉంటుంది. సో ఎలాగా అతనికి అటెన్షన్ ఉండదు. అయినా కూడా అతనికి ఎవరు సలహాలు ఇచ్చారు, ఆయన ఫాలో చేస్తున్నాడు. శాసనసభకి రాకుండా ఉండడానికి ఇవన్నీ మనం కారణాలుగా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.